హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి బోల్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హరే కృష్ణ ప్రభువులందరికీ ప్రణామములు. నా పేరు దేవరకొండ మురళీధర్, కోరుకూరు, కడప జిల్లా ఆంధ్రప్రదేశ్. మా సొంతూరు కూడా మాధవరం, కొత్త మాధవరం, గడ్డిమెట్టి మండలం, కడప జిల్లా. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. నా ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళే దాన్ని బట్టి ఆల్ ఆప్షన్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క టెంపుల్ బేస్డ్ వీడియో కావచ్చు, డెవోషన్ వీడియో కావచ్చు అంటే మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కావాలి చూడవచ్చు. దయచేసి నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా యొక్క ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ అయిపోయింది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ అయిపోయింది. ఇంకోటి వచ్చి థర్డ్ ఛానల్ డెవోషన్ నాలెడ్జ్, హిందూ డెవోషన్ నాలెడ్జ్ తెలుగు. థర్డ్ ఛానల్ దాంట్లో కూడా మీకు పాజిటివ్ చెప్పండి. ఈ యొక్క టెంపుల్ జర్నీ లైఫ్లో కానీ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీలో కూడా డెవోషన్ నాలెడ్జ్ వీడియోస్ కూడా ఉంటాయి. అది కూడా చెప్తానండి. భగవద్గీత, భాగవత, రామాయణ, మహాభారత అన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా అన్ని డెవోషన్ నాలెడ్జ్ వీడియోస్ అన్ని తెలియజేస్తాను. మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దయచేసి నా యొక్క ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇచ్చే గొప్ప సపోర్ట్ ఏంటంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో స్కిప్ కాకుండా చూడడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కాదు, నా ఛానల్లో ఏ వీడియో మీరు చూసినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా తెలియజేయండి. ఇది వచ్చేసి ఒంటిమిట్ట అండి, మన కొత్త మాదం పక్కన, అంటే ఒంటిమిట్ట కడప జిల్లా. మనం ఒంటిమిట్ట అంటే చాలా ఫేమస్. ఇప్పుడు గత 5 సంవత్సరాల పైనుంచి ఇక్కడ శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం. ఇది వచ్చేసి కోదండ రామస్వామి దేవస్థానం కళ్యాణ వేదిక అండి. చూడవచ్చు మీరు. మనకు ఇట్లా వెళ్తే ఒంటిమిట్టకు వెళ్ళిపోతాము లోపలికి. సో ఇది వచ్చేసి ఇది కడప రోడ్డు, అంటే మాధవరము ఇట్లా బాక్రాపేట కడప కలిసే రోడ్డు. సో కడప నుంచి మీరు ఒంటిమిట్టకు రాజంపేటకి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఒంటిమిట్ట వస్తుంది. సో ఒంటిమిట్టలో ఇక్కడ కోదండ రామస్వామి దేవస్థానం కూడా ఒక పుణ్యక్షేత్రం లాంటిది. ఇది ప్రభుత్వం గుర్తించి గత 5 సంవత్సరాల ముందర వచ్చేసి దీన్ని టీడీటీ ఆధ్వర్యంలో నడుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ఇది. సో ఓన్లీ కళ్యాణం ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు ఒక్క పౌర్ణమి రోడ్డు మాత్రమే మన ఒంటిమిట్టలో కళ్యాణం రాత్రిపూట జరుగుతుంది. మిగతా భద్రాచలంలో తెలంగాణ ఏరియాలో మాత్రం శ్రీరామనవమి రోజు మాత్రమే మనకు ఆడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మనకు ప్రత్యేకత ఏంటంటే శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఆలయం, కోదండరామస్వామి ఆలయం దేవస్థానం ఒంటిమిట్టలో మాత్రమే శ్రీరామనవమి రోజు కాకుండా పౌర్ణమి రోజు, అంటే మరుసటి ఒక 2-3 రోజులకు ఆ యొక్క సంవత్సరంలో ఏ పౌర్ణమి రోజు, ఏ రోజైతే పౌర్ణమి వస్తుందో ఆ రోజు సాయంత్రము నుంచి అత్యంత వైభవంగా సీతారాముల యొక్క కళ్యాణం జరుగుతుంది. తప్పకుండా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. అదేవిధంగా ఎప్పుడు వీలైతే అప్పుడు ఏ రోజైనా వీలైనా, మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ వర్క్ చేసినా కోదండరామస్వామి దేవస్థానానికి దర్శించుకోవాలి. కోదండరామస్వామి సీతారాముల యొక్క శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేత ఇక్కడ మొత్తం ఒకే ఏకశిలా నగరం అంటారు. అంటే ఏకశిలా నగరం అంటే ఒకే శిల మీద రాముడు, లక్ష్మణుడు, రాముడు, సీత, రాముడు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేతంగా ఉంటారు. అంటే ఎదురుగా ఆడ కోదండరామస్వామి దేవస్థానంలో ఎదురుగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ ఒకే శిల మీద చెక్కబడి ఉంటుంది. మీరు చూడవచ్చు. అత్యంత వైభవంగా ఉంటుంది, అత్యంత అద్భుతంగా ఉంటుంది. దర్శనం కూడా తప్పకుండా దర్శించుకోండి. కళ్యాణం జరిగేటప్పుడు మాత్రం సీతారాముల కళ్యాణం మాత్రం ఇక్కడ సపరేట్గా జరుగుతుంది. ఇది కళ్యాణ వేదిక చూడుతుంది, అటుపక్కంతా ఉంటుంది. సో చాలా తప్పకుండా దర్శించుకోండి. స్వామి కోదండరామస్వామి యొక్క దర్శనము, అనుగ్రహము, దీవెనలు పొందండి. శరణ మాత్రం పొందండి, కోరికలు కోరుకోవద్దు. చూడవచ్చు మీరు. దశరథ నందన రామ దశముఖమర్దన రామ పశుపతి రంజన రామ పాప విమోచన రామ. సో ఇట్లాంటి రాముని యొక్క స్తోత్రాలు, పద్యాలు, శ్లోకాలు చాలా ఉంటాయి. వీటన్ని నిత్యం జపించండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అలాగా
ఎన్నో ఉంటాయి. మీరు ఎలా పలికినా ఒకటే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఎలా అన్నా పర్వాలేదు. సో మనము నిత్యం భగవన్ నామస్మరణ మాత్రం చేయాలి తప్పకుండా. సో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తుంటే మనకు శుభం జరుగుతుంది. మనం చేసే ప్రతి పని అక్కడ విజయం జరుగుతుంది, విజయం చేకూరుతుంది. తప్పకుండా అందరూ దర్శించుకోండి. శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట. ఇది కళ్యాణ వేదిక మాత్రమే. ఇంకా మీకు ముందు వెళ్తే అటుపక్కకి వెళ్తే మీకు దేవాలయం వస్తుంది. ఆ దేవాలయం తర్వాత మీకు ఇంకో వీడియోలు కూడా చేసి ఉంటాను, దాన్ని చూడండి, దర్శించండి. మీరు వీలైన సందర్భంలో మీకు వీలైనప్పుడు కుటుంబ సమేతం కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరైనా వచ్చేసేసి ఇక్కడ కడప జిల్లాలో ఒంటిమిట్ట ఉంటుంది. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గ మధ్యంలోనే జస్ట్ కడప నుంచి 23-25 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంటుంది. ఒంటిమిట్టలో కోదండరామస్వామి దేవస్థానం ఉంది. తప్పకుండా దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షం పొందండి. తీర్థప్రసాదాలు తీసుకోండి. ఎప్పుడు నిత్యము మనకు ఉదయం పూట, సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట దర్శనాలు ఉంటాయి. సో ఆలయ యొక్క దర్శన టైంలో మాత్రం దర్శించుకొని దర్శన భాగ్యం పొందండి. తీర్థప్రసాదాలు తీసుకోండి. వీలైతే ఏదైనా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంటే తప్పకుండా అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనండి. మీకు వీలైతే మీకు శక్తి కొద్దిగా ఈ యొక్క కోదండరామస్వామి దేవస్థానం కళ్యాణ వేదిక కానీ, అది పూజా నిర్వహణకు కానీ, గుడి అభివృద్ధికి కానీ మీరు డొనేషన్ ఇవ్వచ్చు, విరాళాలు ఇచ్చి ఆదుకోవచ్చు. అదేవిధంగా ఇది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యం వస్తుంది. ఆ కమిటీ, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కమిటీ అధ్యక్షులు కానీ, సెక్రటరీ వాళ్ళని సంప్రదించి మీరు వస్తు రూపేనా, ధన రూపేనా కానీ, లేకపోతే మొక్కుబడులు ఏదైనా చెల్లించాలనుకున్న కానుకలు, మొక్కుబడులు అలాంటి మీరు హుండీలో వేయచ్చు. వాళ్ళకి ఇచ్చేసి రసీదుని పొందొచ్చు. అప్పుడు పూర్తిగా దేవస్థానానికి చెల్లించుకోండి. తప్పకుండా విరాళాలు ఇచ్చి ఆదుకోండి. అన్నదాన కార్యక్రమం సహకరించండి. సో ఒక్క పూటైనా మనం అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇవ్వచ్చు, ఒకరోజు అట్లా చేయొచ్చు. అది అత్యంత అత్యంత ఫలితం లభిస్తుంది. అంటే మన ఫలితం కోసం ఎప్పుడూ ఆశించకుండా మనం దాన ధర్మాలు చేస్తాం కదా, ఇట్లా విరాళాలు ఇస్తే మన జీవితంలో మంచి జరుగుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయి, శుభం జరుగుతుంది. ఫలితం ఆశించకుండా మీరు నిత్యం జపం చేయించండి. ఏంటంటే మీరు కోరికలు కొడుతున్నారు, ఫలితం చెప్తున్నారు అంటారు. సో ఫలితం అనేది మనము ముందు ఆశించకూడదు. తర్వాత మనం చేసిన తర్వాత భగవంతుడు ఆటోమేటిక్గా మనం చేసినటువంటి పూజలు కానీ, నైవేద్యాలు కానీ, దాన ధర్మాలు కానీ ఏమంటే దానికి తగ్గట్టుగా పుణ్యం వస్తుందా, లేకపోతే ఇంకా శుభం జరుగుతుంది అనేది భగవంతుని యొక్క నిర్ణయం. సో దాదాపు దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది, పూజలు చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. కానీ దానికంటే అత్యంత శక్తివంతమైన వచ్చేసి భగవన్ నామస్మరణ. సో భగవంతుని యొక్క నామస్మరణ నిత్యం చేస్తుంటే మనం పూజలు చేయొచ్చు, అన్నీ చేస్తుంటాం, తప్పదు, పర్వాలేదు. కానీ పూజలతో పాటు మనం దాన ధర్మాలు చేయాలి. అప్పుడే మనకు ఎప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహము, దేవుళ్ళు ఎప్పుడు మనం ఏంటో ఉంటుంది. మనం చేసే ప్రతి పని విజయం చేకూరుతుంది, శుభం కలుగుతుంది. సో అందరికీ మంచి జరగాలని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఎల్లవేళ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. సర్వేజన సుఖన భవంతు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ, జై హరి బోల్. ఓ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జై శ్రీరామ్. సో తప్పని దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ వందే జగద్గురు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.